Pipes A and B can fill the cistern in 20 minutes and 30 minutes respectively. అంటే ఇప్పుడు మనం ఏని తీసుకుంటే 20 minutes, బిని తీసుకుంటే 30 minutes ఫిల్ చేయడానికి అన్నారు. సో పాజిటివ్ సైడ్ వేసుకుందాం. సి మాత్రం ఏం చేస్తుందంట ఎంటీ ఇట్ ఇన్ 15 minutes అంట. అంటే నెగటివ్ సైన్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి ఎల్సిఎం కనుక్కోవాలి. వేటికి 20, 30, 15 which will be 60. అంటే యూనిట్స్ పర్ మినిట్ చూస్తే 60/20 which will be 3 units per minute. ఇది 60/30 which is 2 units per minute. ఇది 60/15 which is 4 units per minute అవుతుంది. సో మనకి వాళ్ళు ఏమంటున్నారంట ఇఫ్ 3 ఆర్ ఓపెన్డ్ అండ్ క్లోజ్డ్ ఆఫ్టర్ అదర్ సక్సెసివ్లీ అంటే ఏంటి ఫస్ట్ 1 మినిట్లో ఏ ఓపెన్ అయింది నెక్స్ట్ సెకండ్ మినిట్లో బి ఓపెన్ అయింది థర్డ్ మినిట్లో సి ఓపెన్ అయింది అలాగా చేస్తున్నారు అంటే ఫస్ట్ 1 మినిట్లో ఏ ఓపెన్ అయింది 3 యూనిట్స్ పర్ మినిట్ ఫిల్ అయ్యాయి తర్వాత 1 మినిట్ బి ఓపెన్ అయింది 2 యూనిట్స్ ఫిల్ అయింది తర్వాత 1 మినిట్ సి ఓపెన్ అయింది 4 యూనిట్స్ ఎంటీ అయింది సో అంటే ఏమవుతుంది 3 మినిట్స్కి నెట్గా 3 + 2 -4 అంటే ఏంటి 5 - 4 1 యూనిట్ అనేది ఫిల్ అవుతుంది 3 మినిట్స్కి 1 యూనిట్ ఫిల్ అవుతుంది మనకి టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అనుకున్నాం 60 3 మినిట్స్కి 1 యూనిట్ ఫిల్ అవుతుంది సో టోటల్ 60 ఫిల్ అవ్వాలంటే ఎంత పడుతుంది 3 మినిట్స్కి 1 యూనిట్ టోటల్ మనకి 60 ఫిల్ అవ్వాలి ఎంతసేపట్లో అవుతుంది అన్నది క్వశ్చన్ సో సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది which is nothing but 180 minutes. So option B is the right answer.